హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసిన. అదేంటో తెలుసా? చూడండి, ఇక్కడ చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా. అదేనండి, బోటీ ఫ్రై. తెలంగాణ స్పెషల్ అంటేనే బోటీ ఫ్రై. సో నేను ఎట్లా చేస్తున్నానో ఒక్కసారి వీడియో ఎండ్ వరకు చూసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బోటీ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. ఇక నేనైతే ఇక్కడ 1 kg బోటీ అయితే తీసుకున్నాను. అది వేడి వాటర్లో వేసి అయితే క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నాకు తెలియదు, మా ఆయన అయితే చేసేసిండు. ఇక నేనైతే ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టేస్తున్నా. బాండీ పెట్టినాక బాండీ కొంచెం హీట్ అయినాక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ మంచిగా హీట్ కావాలి. మంచిగా హీట్ అయినాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి అయితే వేసేసిన. చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. ఇవైతే మంచిగా గోలాలన్నమాట, ఎందుకంటే అవి ఎంత మంచిగా గోలితే బోటీ కూర అంత బాగుంటుంది. అవి పచ్చి పచ్చిగా ఉంటే కర్ర కర్ర అంటాయి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగనిచ్చినాక కరివేపాకు అయితే వేసేసిన. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసిన. ఇవన్నీ మంచిగా వేగనిచ్చినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు మనము దంచుకుంటే బాగుంటుంది. నేనైతే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే వేసిన. చిన్న స్పూన్ తోటి వేసిన, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ అయితే మస్తు అవుతుంది. ఇంకా నేనైతే అది మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటున్నా. 1 స్పూన్ ఇవన్నీ మంచిగా వేగినాక 1 స్పూను పసుపు అయితే వేసుకుంటున్నా. పసుపు వేసినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఏదైతే ఉందో అది కూడా వేసేస్తున్నాను. ఇది వేసినాక ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. పసుపు ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే మనం సాల్ట్ వేస్తే ఏంటంటే ఆ బోటీలో ఉన్న ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఒక్కసారి మొత్తం ఇట్లా కలిపేసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేస్తున్నా. మూత పెడితే మనకు ఆవిరికి వాటర్ అంతా ఇనికిపోయి, చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలింది. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. మెత్తగా అయిన తర్వాత కారం అవి వేసుకుందాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేస్తున్నా టమాటాలు వేసేసి. పక్కనే చిన్న బాండీ పెట్టుకొని దాంట్లోకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లన్నీ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు కూడా వేసుకొని మంచిగా లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాక కొంచెం 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర ముందే వేస్తే తొందరగా మాడిపోతుంది కాబట్టి ధనియాలు వేగినాక లాస్ట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ఉడికిందేమో చూద్దాము. ఇక్కడ చూడండి, టమాటా అయితే మెత్తగా అయింది. ఇంకా ఇప్పుడైతే బోటి కూడా చిటపటలాడుతుంది. ఇట్లా చిటపటలాడుతున్న టైంలో ఇంకా కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కారం మా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేస్తున్నాను. మేమైతే కారం ఎక్కువ స్పైసీ తీసుకుంటాము, అందుకే ఎక్కువే వేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనైతే కారం ఎక్కువే వేసాను, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి. అంతేకాదు బోటీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే స్పైసీగా బాగుంటుంది, లేదంటే స్మెల్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసినా కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకే వేస్తున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఒక్క 5 మినిట్స్ అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు నేనైతే ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా, అదైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నా. ఈ మసాలా వేస్తే కూర మాత్రం సూపర్గా ఉంటుంది. మనకి ఇంకా గరం మసాలా వేయకుండా ఈ మసాలా వేసేస్తే సరిపోతుంది. దీంతోనే టేస్ట్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఫస్ట్లో మనం చెక్క లవంగాలు అవి ఏమీ వేసుకోలేదు.
ఎందుకంటే ఈ ధనియాలలోనే వేసి నేను మిక్సీ పట్టినా కాబట్టి ఇంకా ఈ స్పైసీనెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనకి ఎలాంటి మసాలాలు అవసరం లేదు, గరం మసాలా అవసరం లేదు, ఏది అవసరం లేదు. నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. ఇప్పుడైతే నేను ఇంకా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేస్తున్నా. అదేనండి ధనియాల పొడి అయితే వేసేస్తున్నా. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేస్తున్నా. ఫస్ట్ కూడా కొంచెం వేసుకున్నాను, లాస్ట్ ఎండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్ బాయ్.